నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీపాన సంకు చంద్ర శెట్టి హైస్కూల్ నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలో పేద పిల్లలకు డాక్టర్ ఎంఎస్ రెడ్డి దత్తత తీసుకోవడం జరిగింది. ఆ పిల్లలకు ఎటువంటి చదువులకైనా ఎంతవరకైనా చదివించడానికి డాక్టర్ ఎంఎస్ రెడ్డి ఆదుకోవడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుతారో చదివించడానికి మేము సిద్ధమని తెలియజేశారు. అదే కాకుండా 10th క్లాస్ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె అరవింద్, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బరాజు, కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు, కోశాధికారి కె జయదేవ్, అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి, మాజీ వాకర్స్ గవర్నర్ రాఘవేంద్ర రెడ్డి, శెట్టి చింతాల అమరేంద్ర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర, మస్తాన్ నాయుడు మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు పాల్గొని అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను అడాప్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి అనౌన్స్ చేశారు. అదేవిధంగా వారికి మరి ఈరోజు బట్టలుగా 2 జతల బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి సంబంధించిన ఏ విషయంలో కూడా ఆయన మీకు ఏమి కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి ఉన్నారు. దాని ప్రకారం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవంతా కూడా ఎందుకంటే మీకు మన దాతలు ఇవన్నీ కూడా ఎందుకు మీకు అరేంజ్ చేస్తున్నారు అంటే మీరు రేపు పెద్దయినా ఒక మంచి పొజిషన్లోకి పోయినప్పుడు మీరు కూడా ఇటువంటి అలవాట్లు అలవర్చుకోవాలని, అంటే మీరు మంచి పొజిషన్లో పోయి బాగా డబ్బు సంపాదించినప్పుడు ఏదో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఏంటి వాకింగ్ అంటే ఏంటి? వాకర్స్ అంటే నడిచేవాడు, అంతే కదా. మామూలుగా ఎందుకు నడుస్తారు? ఎందుకు నడుస్తారు? ఏ టైంలో నడుస్తారు? అన్ని టైంలో నడుస్తారు. మామూలుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నడవాలి? మార్నింగ్ నడవచ్చు, ఈవినింగ్ కూడా నడవచ్చు. సో వాకర్స్ అసోసియేషన్ అనేది కేవలం ఆరోగ్యం కొరకు, వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు నడుస్తారనేది మీకు తెలుసు, అంతే కదా మీకు. కానీ వాకర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రపంచ స్థాయి ఒక సంస్థ ఉంది, ప్రపంచం మొత్తం ఉంది. ఇది కేవలం ఆరోగ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థే కాదు, అది ఒక భాగం. మరొక కోణం వచ్చి సమాజంలో అనేక రకాలుగా చెందినటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు, సామాజిక నేపథ్యంలో అనేక రకాలుగా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత చేయూతగా వివిధ సందర్భాలలో అవసరమైనప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనేటువంటి సంకల్పం కూడా వాకర్స్ అసోసియేషన్లో ఒక భాగం. అందులో భాగంగానే వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిలోనే ఈ మధ్యకాలంలో మన పాఠశాలలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారిని, డాక్టర్ గారైన నెల్లూరులో వారు ఇక్కడికి వచ్చేసారు, మీరు కూడా చూస్తుంటారు. వారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేశాం, స్టూడెంట్ కేవలం మీరు బయటగా చదివారనుకోండి, డబ్బుతో పని లేకుండా ఏ స్టేజ్ కానీ, ఈరోజు చాలా మంది కలెక్టర్స్ కానివ్వండి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాష్ట్రంలో పాస్ అయిన వాళ్ళలో పేద పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి కష్టపడి చదివితే మీకు సాధ్యంగా లేదు, కష్టపడండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటుంది ఈ రోజుల్లో. మీరు 600కి 590 వస్తేనే పైకి వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఏదో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చామన్నది కాకుండా బాగా చదివి బయట రావాలని ముందుగా ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న మా అసోసియేషన్ సభ్యులైన ఎంఎస్ రెడ్డి గారికి అభినందనలు. అదేవిధంగా ఈ ఇయర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 10th ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళ స్కూల్లో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పిన మన అమరేంద్ర గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, పిల్లలు మీరు చదవటమే కాకుండా ఫ్యూచర్లో ఇందాక అందరూ చెప్పేదిగా నేను చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు హై లెవెల్లో వెళ్తారు, మంచి ఉద్యోగాలకు వెళ్తారు. ఆ రోజుల్లో మీరు కూడా మీకైనంత సహాయ కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి సుబ్బితంగన్న స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి
ఫస్ట్ ప్రైజ్ మనీ కింద 5,116 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి 3,116, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 2,116 ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున మా సభ్యులైనటువంటి డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఈ స్కూల్లో 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వారు ఎంత చదివినా సరే అంత చదివినంత వరకు వాళ్ళకి ఫీజులు అయితేమి గుడ్డలు అయితేమి ఏదైనా సరే వారికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేదానికి మా సభ్యులు డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఇచ్చేదానికి ముందుగా వచ్చినారు. అదేవిధంగా మా పొన్నం రవిచంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫైల్స్ మొత్తం ఈ స్కూల్ 10th క్లాస్ విద్యార్థులకి ఫైల్స్ అందజేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అమ్మ జంతుల అమరేంద్ర రెడ్డి గారు వారు కూడా ఈ ప్రైజ్ మనీ ఇచ్చేదానికి ముందుకు వచ్చారు. వారితో పాటు నేను కూడా కలిసి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున మా సభ్యులు ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరూ కూడా ఈ ప్రైజ్ మనీ అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన పాఠశాలలో డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం వాళ్ళు చదువులో ముందున్నారు, కానీ పేదరికం ఉంది. సార్ యొక్క మెయిన్ ఉద్దేశం వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు ఆ చదువుకునే ఖర్చులంతా కూడా భరిస్తారని తెలియజేశారు. కావున ఈ సందర్భంగా ఎంఎస్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం పాఠశాల తరఫున. అలాగే ఈరోజు ఇచ్చేసిన వాకర్ సభ్యుల నుంచి మన పాఠశాలలో 10th క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేయడానికి నిర్ణయించారు. దానికి కూడా ఈ యొక్క పాఠశాల తరఫున వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అకాడమిక్ ఇయర్లో 10వ తరగతి విద్యార్థులకు చివరిలో ఫేర్వెల్ సందర్భంగా వాళ్ళకి అవసరమయ్యే ఫైల్స్ అన్నింటినీ కూడా ఇచ్చేదానికి కూడా పొన్నం రవిచంద్ర గారు నిన్న ఇస్తానని దాతగా వ్యవహరిస్తానని తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమాజ సేవ పట్ల వివేకానంద వాకర్ సభ్యులు చూపిస్తున్న శ్రద్ధకు వారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి వారికి దేవుడు మరింత శక్తిని, బలాన్ని ఇచ్చి సమాజంలో ఇట్లాంటి పేదరికం లేకుండా నిర్మూలించే కృషి చేయాలని వాళ్ళందరికీ ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. మా అసోసియేషన్ వివేకానంద వాకర్ అసోసియేషన్, అక్కడ అసోసియేషన్కి నేను సెక్రటరీగా ఉంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు. ఆయన అమెరికాలో ఉంటూ ఇక్కడ 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ 2 పిల్లలు కూడా వాళ్ళు ఎంతవరకు చదువుతారో వాళ్ళని లైఫ్ లాంగ్ ఎంతవరకు చదువుతారో, డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, లాయర్ కానీ ఏ చదివినా కూడా ఆయన చదివించడానికి ఆయన రెడీగా ఉన్నారు. అలాగే మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి చింతల అమరేంద్ర రెడ్డి గారు ఈరోజు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10th క్లాస్లో ఈ అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 5,200 రూపాయలు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 3,200 రూపాయలు, థర్డ్ వచ్చిన వాళ్ళకి 2,200 రూపాయలు చొప్పున వాళ్ళకి ప్రైజ్ మనీ అరేంజ్ చేసినారు. అలాగే మా అసోసియేషన్ వ్యవస్థాపకులైనటువంటి మేకల నరేంద్ర రెడ్డి గారు కూడా నెక్స్ట్ ఇంకెవరైనా సరే ఇంకెంతమంది పిల్లలు ఉన్నా కూడా, పేద విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళని కూడా అడాప్ట్ చేసుకొని చదివిస్తానని ఉద్దేశం ఆయన చెప్పారు. ఆయన భరోసా ఇచ్చారు. వారికి అమరేంద్ర రెడ్డి గారికి మా స్కూల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.